మరొక ప్రొటెక్టర్ ఆక్వాజెల్. ముఖ్యంగా ఇది ఏంటి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో భూమి అనేది చాలా దెబ్బతినిపోయింది. భూసారం లేదు, దానికి తోడు ఉన్న భూమి కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే సో ముఖ్యంగా మనకి వాటర్ సంక్షోభం అనేది ఎక్కువగా ఉండింది. సో మనకి నీటి పారుదల తక్కువగా ఉంది, సాయిల్ భూకోతకు వస్తుంది, అండ్ అలాగే న్యూట్రియంట్స్ తక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు ఫార్మర్స్ ఇవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకున్నట్టయితే న్యూట్రియంట్స్ ఎందుకు తక్కువ అవుతున్నాయి? ఎందుకు తక్కువ అవడానికి కారణం ఏంటి అంటే మనకు వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఆ పైన ఉన్న పొర ఏదైతే ఉందో భూమి లోపల పోషకాలు పైనే ఉంటున్నాయి. ఆ వరదలకి ఆ వర్షాలకు కూడా ఆ పోషకాలు అనేవి కొట్టుకుపోతా ఉంటాయి. అర్థమవుతుంది? పైనే దాని వల్ల కూడా చాలా నష్టపోతున్నాం. అలాగే భూకోత బాగా చూడండి, భూమి కోత అంటే భూకోత అంటుంది, కొట్టుకుపోతా ఉంటది కదా వర్షాలు వచ్చినప్పుడు. లేకపోతే కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే భూమి మనం తీసుకెళ్లి వేరే చోట ఇండ్లకు వాడుకోవడం, అటు వాడుకోవడం, ఇటు వాడుకోవడం చేస్తా ఉంటారు. ఈ సాయిల్ కూడా ఇలా భూకోతకు గురి అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కువగా వర్షాలు రావడం కానీ ఎక్కువగా పంట నష్టం అనేది జరుగుతుంది. మరి అలాగే దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే ఎస్, మన దగ్గర ఒక అత్యద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, ఆక్వాజెల్. మన దగ్గర అత్యద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, అగ్రి ఆక్వాజెల్. ఇది కూడా ఒక బయో స్టిమ్యులెంట్ అన్నమాట. సో ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇది చేసే పని ఏంటంటే వాటర్ ని 50% సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకరానికి మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ట్యాంకులు పెట్టారంటే 5 ట్యాంకులు పెడితే చాలు, 5 ట్యాంకులు సేవ్ చేస్తుంది. అలాగే సేవ్ అప్ టు 40% ఫర్టిలైజర్. 40% ఫర్టిలైజర్ అంటే 100 కేజీలు వేసే కాడ మీరు 60 కేజీలు వేస్తే చాలు. అది యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు. 100 కేజీలు వేసే దగ్గర మీరు 60 కేజీలు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆ మందుని పట్టేసి భూమిలో అలా కలుపుకొని ఉంటది. అండ్ ముఖ్యంగా ఏంటంటే వాటర్ చూడండి 500 టైమ్స్ హోల్డింగ్ చేస్తుంది. అంటే లీటరు పీల్చుకునే దగ్గర ఇది భూమిలో వేయడం ద్వారా 500 లీటర్ల దాకా పీల్చుకుంటుంది. అంత శక్తి ఈ ప్రొడక్ట్ లో ఉంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఫర్టిలైజర్ తగ్గిస్తుంది, 100 కేజీలకు 40 కేజీల అడుగుపిండి తగ్గిస్తుంది, యూరియా తగ్గిస్తుంది. దాంతోపాటు వాటర్ ని 50% సేవ్ చేస్తుంది. అండ్ అలాగే వాటర్ ని 500 టైమ్స్ ఎక్కువగా హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంది. మరి దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇందాక చెప్పినట్టు న్యూట్రియంట్స్ అనేవి మనకి తక్కువ కొట్టుకుపోవు అన్నమాట, భూమిలోనే ఉండిపోతాయి. క్రాప్ అనేది ఈల్డ్ అనేది బాగా పెరుగుతుంటది. వాటర్ సమస్య అనేది ఉండదు. ఒకవేళ వాటర్ తక్కువగా ఉన్నా కానీ మనకి ఎక్కువ రోజులు ఇది తేమ ఉంటది. అర్థమవుతుంది? మనకున్న వాటర్ తోటి 3 ఎకరాలు పండిస్తున్నాం అంటే ఇప్పుడు 5 ఎకరాలు పండించవచ్చు. సో అటువంటి గొప్ప అవకాశం అనేది ఉందన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఇది వాటర్ ద్వారా ఏమవుతుందంటే వాటర్ ని అబ్జర్వేషన్ చేస్తుంది. అండ్ మన మొక్కకి మనకి ఎప్పుడు కూడా దానికి కావాల్సిన వాటర్ అందజేస్తా ఉంటది. ఎక్కువ వాటర్ ఉంటే వదిలేస్తుంది, తక్కువ వాటర్ ఉంటే పీల్చుకుంటది. దీనికి ఉన్న గుణం అది. అర్థమవుతుందా? సో అలాగే ఇప్పుడు చూడండి వర్షాధార పంటల్లో ఇది వేసుకోవడం ముఖ్యంగా. వర్షాధార పంటలు అంటే ఏముంటాయి? పత్తి కానీ, మిరప కానీ, ఇలా కొన్ని కొన్ని పంటలు ఉంటాయి. సో వాటన్నిటిని కూడా సో ఇది వాడటం ద్వారా ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది హోల్డింగ్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటది. కాబట్టి మనకి వాటర్ వాటర్ తక్కువగా ఉన్నా సో దానికి ఇది ఒక సొల్యూషన్ అన్నమాట. ఇది భూమిలో వేసుకోవడం ద్వారా మనకి అటువంటి సమస్య అనేది రానే రాదు. ఇది చూడండి ఇక్కడ లెఫ్ట్ రైట్, ఇక్కడ చూడండి ఆక్వాజెల్ కలిపింది, వేర్లు చూడండి ఎట్లా పెరిగినాయో, మొక్క చూడు ఎట్లా పెరిగిందంటే ఎస్ ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ ఇది. మొక్క గ్రోతింగ్ పెరుగుతుంటది, ఎందుకంటే న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకుంటది, న్యూట్రియంట్స్ వేస్ట్ కానివ్వదు, భూమిని గుల్లబారుస్తుంటది. దీనివల్ల ఏమవుతుందంటే సో ఆటోమేటిక్ రూట్స్ అనేది డెవలప్ అయిపోతుంటది. దాని ద్వారా మొక్క కూడా ఎదుగుదల అనేది వస్తా ఉంటది అనమాట. చూడండి ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ ఆక్వాజెల్. ఇదేంటంటే వాటర్ ని బాగా సస్టైన్ అంటే ఎప్పుడు కూడా నిలకడగా ఉంటది. అండ్ జర్మినేషన్ ఎక్కువగా మనకి తొందరగా మనకి మొక్క ఎదుగుదల అనేది వస్తుంది. అండ్ అలాగే కలుపుని కూడా కలుపుని ఎక్కువ రానివ్వదు. అండ్ అలాగే న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగా మనకి అందిస్తుంటది. అండ్ దాంతో పాటుగా మొక్కకి ఎదుగుదల అనేది రాణిస్తుంది. అండ్ దాంతో పాటుగా మనకి ఏదైతే భూమి కొట్టుకుపోవటం ఏదైతే ఉందో అవి కొట్టుకుపోకుండా చేస్తా ఉంటది అనమాట. అంటే వరదల నుంచి ఎక్కువగా మనకి కాపాడుతూ ఉంటది. ఈ రకంగా ఆక్వాజెల్ అనేది మనకి వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ వాడొచ్చా వాడకూడదా?
వాడొచ్చా? వాడకూడదా? ఖచ్చితంగా వాడొచ్చు. ప్రతి ఒక్కరు గూడా వాడొచ్చు. అర్థమవుతుందా? సో, ఇది అత్యద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నమాట. సో, ఇది ఎలా యూజ్ చేయాలంటే ఇది చూడండి ఆక్వాజెల్ ప్లస్ ఫర్టిలైజర్. మనం ఏదైతే పశువుల ఎరువు గావచ్చు, లేకపోతే అది లేదు గాబట్టి ఇప్పుడు మనం ఏసే గుళికలు గానీ, ఏమంటారు మన గ్రాన్యువల్స్ గుళికలంటే మన అగ్రి గ్రాన్యువల్స్ ఉంటాయి. హ్యూమిక్ గ్రాన్యువల్స్ అది లేకపోతే ఫర్టిలైజర్ బయట దొరుకుతుంది గదా! ఫర్టిలైజర్. దాంట్లో అడుగుపిండి ఉంది గదా! అడుగుపిండిలో కలుపుకొని సో, మామూలుగా 60 కేజీల అడుగుపిండి 60 కేజీల అడుగుపిండిలో జస్ట్ ఒక కేజీ ప్యాకెట్ అన్నమాట. ఒక కేజీ ఆక్వాజెల్ కలుపుకొని మనం భూమిలో ఏసుకోవాలా. ఏసుకోవడం ద్వారా ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఇలా ఏసుకొని మొక్కల్ని అలా నాటుకున్న తర్వాత వాటర్ ఎప్పుడైతే మనం పెడతామో, అప్పుడు ఆటోమేటిక్ స్ట్రాంగ్‌గా దాని చుట్టూ ఇట్లా పట్టేస్తా ఉంటది. దాని ద్వారా ఏమవుతది రూట్ అనేది చాలా బాగా డెవలప్ అనేది అవుతుంది. ఇది ఎలా వాడొచ్చు? ఎంత వాడొచ్చు అంటే ఇదొచ్చేసి ఎకరానికి 1-2 కేజీలు. 1-2 కేజీలు అవసరాన్ని బట్టి వాడొచ్చు. అండ్ మొక్కలకి ఎలా ఎయొచ్చంటే 40-80 గ్రాములు. సో, ప్లాంట్స్ మొక్కలకైతేనేమో 40 గ్రాములు, ట్రీస్ చెట్లకైతేనేమో 80 గ్రాములు వేసుకోవాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్